దీంట్లో మీకు ఇంకోటి చెప్తాను, అన్ని కూరగాయల్లోకి వాడతారు, కానీ మనకి ఈజీగా చెప్పడానికి ఏంటంటే బెండకాయ గురించి చెప్తాను. ఈ బెండకాయలు నా చిన్నప్పుడు వెళ్ళి ఏరుకుని వస్తే మా అమ్మ తిట్టేది. ఎందుకంటే ఇంకా ఎన్నో పావు కేజీ 1/2 కేజీ తీసుకొచ్చి 4-5 ముదురు బెండకాయలు ఉండేవి. ముదురు బెండకాయలు అంటే తెలుసు కదా మనకి, ఎరగవు అవి ఇలా అంటే. కానీ ఇప్పుడు మనం వెళ్ళి కళ్ళు మూసుకుని ఒక 2 కేజీలు తీసుకొస్తే ఒకటి కూడా మీకు ఉండదు, ఒక ముదురు బెండకాయ కూడా ఉండదు. అన్ని బాగుంటాయి, అన్ని లేతగానే ఉంటాయి, ఎంత లావు ఉన్నాయండి, ఎంత చేయనివ్వండి, అన్ని అలాగే ఉంటాయి. దానికి కారణం ఏంటి? ఎవరు ఎతకరు, బాగున్నాయి, తాజాగా ఉన్నాయి, చాలా మెరుస్తున్నాయి అనుకుంటారు. కానీ దానికి ఒక రకమైన స్ప్రే చేస్తారు ముందు, కోసే ముందు స్ప్రే చేస్తారా? కోసే ముందు మనం వెళ్ళి ఇట్లా అంటే ఎరగవు అవి. ఆ స్ప్రే చేసిన తర్వాత ఇగిపోతాయి, మీకు లేత అయిపోతాయి. ఇవాళ మార్నింగ్ స్ప్రే చేస్తే రేపు మార్నింగ్ కోసి రేపు ఈవినింగ్ కి హోల్సేల్ కి వస్తే ఎల్లుండి మార్నింగ్ రీటైల్ కి వస్తుంది మన దగ్గరికి. అంటే ఎంత విషయం లోనకి వెళ్తుందో చూడండి, లిటరల్లీ స్ట్రైట్ గా అనమాట. అక్కడ చూస్తే ఫ్రెష్ గా కనిపిస్తుంది.